మరలా విశ్రాంతి దినం మరలా దేవుడు ఎందుకు మార్చాడు? మళ్ళీ ఆదివారానికి ఎందుకు మార్చాడండి? అది శాపంగా చేసుకున్నారు. మొదటిది క్లారిటీగా రాలేదు, చూడండి, గమనించండి. మొదటి విశ్రాంతి దినం ఎందుకు దేవుడు నియమించాడు? ఆరాధిస్తే ఆశీర్వాదం. వెరీ గుడ్, హల్లెలూయా. అది మీలో క్లారిటీ రావాలి వినేవాళ్ళలో. ఆ విశ్రాంతి దినమును ఆశీర్వదించి ఆయన విశ్రమించినప్పుడు వీళ్ళందరూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు మొత్తం ఎవరి మీదకి వస్తాయి? లోబడిన ప్రజల మీదకి వస్తాయి. కానీ దాన్ని ఉల్లంఘించడం వలన దాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. అది శాపంగా మారింది. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే దాన్ని అతిక్రమిస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం, పోలీసు లా అండ్ ఆర్డర్ అని, లా అనేటటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి మాట, అది క్రమబద్ధమైన మాట. అది దాన్ని గనక అతిక్రమిస్తే కేసు రాసేస్తారు. నో ఎంట్రీ అంటే నో ఎంట్రీ అంటే దారి వెళ్ళకూడదు, వెళ్ళారంటే కేసు రాసేస్తారు. అదేందండి రాశారు? ఇక ఏం చెప్పినా వినరు. ఒక రోజు నేను అట్టగే అటు ప్రార్థనకి వెళ్తా ఇటు వేరే పని మీద కొంచెం అటు దూరం వెళ్తే తిరిగి వచ్చేటప్పటికి వన్ వే, అది వన్ వే నుంచి వస్తుంటాయి. వన్ వే అటు వెళ్ళేది, అటు నుంచి ఇటు వస్తున్నా, నేను రాకూడదు, ఇటు నుంచే వెళ్ళాలి. ఆపేసాడు ఎస్ఐ గారు. ఆపేసేసి ఫైన్ కట్టుకో అక్కడికి వెళ్ళాడు. నేను పాస్టర్ గారిని ప్రార్థనకి వెళ్తున్నాను, వెళ్ళాలి తొందరగా, అందుకని వచ్చానన్నా. పాస్టర్ గారు అయినా దేవుడి సేవకుడు అయినా ముందెళ్ళి అక్కడికి వెళ్ళి ఫైన్ కట్టినప్పు అన్నాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అది అంతే, లా, దాన్ని మించడానికి వీల్లేదు, అంతే ఫైన్. సరే ఏం చేయాలి ఇప్పుడు? డబ్బులు కూడా లేవు. ఇక నేను అట ప్రభా ఏంది నాయన ఇట్లా అంటున్నారు ఏంటి అనేసి నేను అలాగా అనుకుంటా, ఏసై అనుకుంటా ఇట్లా వెళ్ళి అక్కడ నుంచోగానే అక్కడ మనకి ఆ ఫైన్ కట్టించుకున్న ఆయన నాకు తెలుసు. ఆయన ఫస్ట్ గారు ఏంటి ఇటు వచ్చారు మీరు అన్నాడు. ఇటు కొంచెం అక్కడ దాకా వెళ్ళి కొంచెం పని ఉంటే ఇటు పడి ఇస్తున్నాను. అయ్యో ఏంటి వచ్చారు? ఇటు వచ్చాను, బండి ఆపాడు అక్కడ ఎస్ఐ గారు. వెళ్ళండి ఏం కాదులే మీరు వెళ్ళండి అని ఆయన అన్నాడు. వెళ్ళండి అన్నాడు. డబ్బులు లేవు అప్పుడు నాకు, కడతానికి కూడా లేవు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే గమనిస్తూ వస్తే అక్కడ ఆ వ్యక్తిని దేవుడు అక్కడ ఉంచాడు మన కోసం. కొన్నిసార్లు కొన్ని స్థలాలు ఉంచుతాడు. ఎందుకంటే నేను ఎప్పుడు దేవుడి మీద ఆధారపడుతుంటా, ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడతా, దేవుని చిత్తం చేయాలి. దేవుడు మన కొరకు దాచిపెడతా ఉంటాడు అక్కడ మనకి అనుకూలమైనటువంటి వాటిని. హల్లెలూయా. ఇక ఆయన అన్నాడు, వెంటనే అన్నాడు, పాస్టర్ గారు ఏంటి ఇటు వచ్చారు? నేను ఇట్లా వస్తున్నాను, కొంచెం ఎస్ఐ గారు ఆపాడంటే లేదు పోండి వెళ్ళిపోండి అని అట్లా చెప్పాడు. ఆయన ఫైన్ కట్టించుకుని ఆయన ఇంకా వెళ్ళిపోయాను, వచ్చేసాను. అయితే గమనిస్తుండే ఎందుకు రాస్తారు, ఎందుకు కేసులు? ఈ భూమి మీద ప్రతి ఒక్క పోలీసు వ్యవస్థ ఒక లాని ఎందుకు పాటిస్తున్నారంటే మనుషుల క్షేమం కొరకే. క్షేమం కొరక, బాధ కొరక? చెప్పండి. పోలీసు వ్యవస్థ దేనికోసం? ప్రజలలో వివాదాలు లేకుండా క్రమబద్ధంగా జీవించడానికి, దొంగతనాలు కానీ హత్యలు కానీ మానభంగాలు కానీ జరగకుండా ఒక క్రమశిక్షణ. అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం అనగానే అది ఒక అధికారపూర్వకంగా అది ఇవ్వబడింది. కాబట్టి దాన్ని కొట్టివేయటానికి వీల్లేదు. కొట్టివేయటానికి అది నెరవేరుతుంది. అలాగే దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అతిక్రమిస్తే ఏం పడుద్ది? శిక్ష పడుద్ది, అంతే. ఫైన్ కట్టాల్సిందే. కానీ ఆ ఫైన్ ఎవరు తీసేశారు? యేసు ప్రభు వచ్చి ఫైన్ వదిలిపో, నేను కడతాలిపో అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను కడతాలిపో, మళ్ళీ అలా చేయమాకు, మళ్ళీ అట్లా రామాకు. మనకి నేర్పుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. అలాగ జీవించమాకు, అతిక్రమాలు కలిగి ఉండమాకు, క్రమంగా నడుచుకో. అందుకని యేసు ప్రభువులో ఒక దయ, కనికరం, జాలి ఎందుకు వచ్చిందంటే మనం తెలియక అలాగ జీవించిన జీవితాల్లో శిక్షలు పడుతుంటే, ధర్మశాస్త్రము ఇవ్వబడినట్టుగా విశ్రాంతి దినం శిక్షిస్తుంటే
శాపాన్ని తీసుకొచ్చి పెడితే ఆ శాపాన్ని ఎత్తేసి ఆ శాపాన్ని తీసేసి మనకి విశ్రాంతిని కలిగించాడు. హల్లెలూయా. అందుకని ప్రభువుని మనం ఆరాధిస్తుంటాం. ఈరోజు ఎన్నో పాటలు పాడి ఎంతగానో ఆరాధిస్తుంటాం, దేవుని మయంపరుస్తుంటాం, దేవుని గణపరుస్తుంటాం, దేవుని కొనియాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనకేమిచ్చాడు? విమోచన. హల్లెలూయా. విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు కదా, మనకి చక్కటి ఆ కృపనిచ్చాడండి. అందుకని మనం గమనిస్తుంటే దేవుని మాట అనేది ఏంది చెప్పండి? లా. లా అంటే అది అది ఇది దేంతో వచ్చింది? లా చదివే రెండు అంటే ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని వాళ్ళు చదివారు, ఒక మంచి పద్ధతిని చదివారు, క్రమశిక్షణ వాళ్ళు చదివారు. కాబట్టి అది ప్రయోజనకరమైంది. అది దానిలో ఏ విధమైనటువంటి మోసం లేనిది, శ్రేష్టమైనటువంటిది. అందుకని ప్రిన్సిపాల్గా మరి ఆ యొక్క చక్కటి దేవుడిచ్చేటటువంటి ప్రతి మాటను కూడా మనం దాన్ని తీసుకోవాలి. అందుకని అది ఇచ్చింది ఎందుకో చెప్పండి? వాళ్ళు క్రమబద్ధంగా బ్రతకడానికి. క్రమం లేకుండా బ్రతికారు కాబట్టి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. అందుకని దేవుడు ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 4:4 ఏమన్నాడు? ముగించి విశ్రమించను అని 7వ దినమున కూర్చి ఆయన ఒక చోట చెప్పాడు, ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. ఆయన విశ్రాంతి తీసుకుంటే ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించకుండా ప్రవేశింపరని చెప్పాడు. ఎందుకని? తర్వాత చదవండి. ఎవరో కొందరంటే దేవుని మాట విననివారు, ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేరు. కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయాలను ఏం చేసుకోకూడదు? హృదయాలు కఠినపరుచుకోకూడదంట. కఠినపరుచుకోకుండా దేవుని మాటకి చెప్పండి, దేవుని మాటకు లోబడాలంట. వాళ్ళు కఠినం చేసుకునే కదా అట్లా అయిపోయింది, శాపాన్ని తెచ్చుకుంది, శిక్షకు పాత్రులయ్యారు. అందుకని దేవుడు శిక్ష అనుభవించడం ఏంటని గమనిస్తుంటే మరి ప్రేమించాడు ఆయన మనల్ని. హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు చెప్పండి? ఆయన ప్రాణం కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించాడండి. మనం ఆయన కోసం ఏం చేస్తాం? దేవుడు ఏం చెప్తుంది? చేస్తాడా చేయరా? చెప్పండి గట్టిగా. చేస్తాం. దేవుడు చెప్పేది మానవుడు చేయటానికి ఈరోజు ఏం చేయాలి? సిద్ధపడితే ఇక ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించగలుగుతామంటండి. హల్లెలూయా. విశ్రాంతిగా మనం బ్రతకగలుగుతాం. దేవుడు చెప్పే మాట మనకు. అందుకనే ఆయన విశ్రాంతిని దినాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున వాళ్ళకి ఇస్తే దాన్ని ఏం చేసుకున్నారు? ఆశీర్వాదం ఇస్తే ఆ రోజు ఆశీర్వాదాన్ని శాపంగా అతిక్రమించారు. మంచిదే, అది చెడ్డేమి కాదు. ఏమండి, పోలీసులు చెప్పినటువంటిది పద్ధతి మంచిదే కదా. దొంగతనం చేయొద్దు అన్నాడు. చేస్తే మక్కిలు ఇరుగుతాయి. అదేంటి మక్కిలు ఇరగటం ఏంటంటే దొంగతనం చేయబాకన్నాడు. మంచిదే, నీదైనా నీది నువ్వు ఎవరైనా ఎత్తుకెళ్ళినా నీకు బాధే, ఎవరిదన్నా ఎత్తుకొచ్చినా వాళ్ళకి బాధ. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఇట్లాంటి అనేక రకాలైన తప్పుడు పనులు చేయొద్దు. కాబట్టి గమనిస్తూ ఉంటే మన జీవితాల్లో గ్రహించుకొని దేవుని యొక్క క్రమంలో మనం చక్కగా నడుచుకోవాలి. దేవుని యొక్క పద్ధతిని మనం కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాట. అందుకని దేవుడు ఏం చెప్తే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని యేసు ప్రభు కూడా ఆ పాత్రను తాగేశాడు. అప్పుడు ఆయన అన్ని శ్రమలన్నీ, ఆయనకి లేనిపోయిన శ్రమలను వచ్చి మొఖాన్ని ఉమ్మేయడం, ముళ్ళ కిరీటం పెడతాం, భయంకరంగా శిక్షించడం, భయంకరంగా దూషించడం, భయంకరంగా దెబ్బలు ఒళ్ళంతా నాగటి సాళ్ల వలె తున్నబడిపోయి కదా శాపంగా మారిపోయాడు. ఆయన శిక్ష అంతా అనుభవించాడు. కనుక యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ఆయన చేయాల్సినవన్నీ చేశాడు. అందుకని మనం ఏం నిర్ణయం తీసుకోవాలి? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. హల్లెలూయా. అందుకని క్రీస్తు కొరకు బ్రతకడానికి మనం ఏం చేయాలి?
మంచి తీర్మానాలు కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ప్రభు కోసం ఏదైనా చేయటానికి నువ్వు సిద్ధంగా, అంటే పాపం కాదు, ప్రభువుని మహిమపరచడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన్ని మహిమ పరచటానికి ఏం చేయాలి చెప్పండి? సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా.